morning to all of you. I hope that you're all doing well. As you all know that we were discussing about various, then we should also have a strategy to achieve that particular plan. డెఫినెట్గా ప్లాన్లో గోల్స్ ఉంటాయి, మళ్ళీ ప్లాన్లో ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. సో ప్లాన్ ఈజ్ జనరలీ ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అనమాట, ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అంతే. కానీ ఎగ్జిక్యూషన్ కమ్స్ త్రూ స్ట్రాటజీ. అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, రిసోర్సెస్ ఎలా మొబిలైజ్ చేయాలి, ఇవన్నీ స్ట్రాటజీ కింద వస్తుంది. ఓకే, సో స్ట్రాటజీ ఈజ్ ది సోల్ ఆఫ్ ఎ ప్లాన్. దట్స్ వై మా దగ్గర 12 5-year ప్లాన్స్ ఉన్నాయి కదా. సో 12 5-year ప్లాన్స్లో స్ట్రాటజీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? ఎస్, ఇంపార్టెంట్. సో మనం కూడా స్ట్రాటజీస్, ఏ ప్లాన్లో ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసినాం అది కూడా మనం చదువుకుంటాం. నేషనల్ ఇన్కమ్ ఉంది కదా, జస్ట్ ఒక బ్రీఫ్గా చెప్తున్నా, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మనకు 12 5-year ప్లాన్లో వస్తూ ఉంటుంది అన్నమాట. నేషనల్ ఇన్కమ్ అంటే దిస్ ఇస్ అవర్ నేషన్. ఇన్ అవర్ నేషన్ హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ సర్వీస్ ఆర్ ప్రొడ్యూస్డ్, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ goods are produced, how many units of service are produced. ఒక జూ ఉంది, జూలో 10 members టికెట్ కొన్నారు. 10 members టికెట్ కొన్నారు. అవర్ జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇస్ దేర్, హైదరాబాద్లో. ఓకే, 10 members టికెట్ కొన్నారు. 10 members టికెట్ కొన్నారంటే దీనికి అర్థమైంది 10 units of service is produced. 10 units of service is produced. In the same way, if we go and watch the most eligible bachelor మూవీ రిలీజ్ అయింది తెలంగాణలో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయింది. సో 1 crore tickets were sold. It means what? 1 crore units of service was sold. 1 crore units of service. ఇది కూడా సర్వీసే, ఇది కూడా సర్వీసే. In the same way, pen, like 100 crore pens are produced in our country. Means 100 crore means 100 crore units are produced in our country. 100 crore units are produced in our country. Remember this point. Obviously 1 rupee 1 pen అని అట్లా అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు. ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే హియర్ ఈస్ number of goods and number of units of services. Number of units of goods and number of units of services. ఆ మొత్తం యూనిట్స్కి మనం సమ్ చేసి, ఓకే, ఆఫ్టర్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వీ విల్ గెట్ ఏ వాల్యూ. ఒక వాల్యూ మనకు వస్తుంది 30 lakh crore ఆర్ 70 lakh crore మొత్తం. ఓకే, ఎవ్రీ ఐటమ్కి వాల్యూ మనం మొత్తం సమ్ చేసేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్. నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్, అంటే ద ప్రైస్ ఆఫ్ goods and number of goods and services produced in a country. Produced by a country అని రాయాలి జనరల్గా. దీనికి ఇంకా లోపల నేను తర్వాత చెప్తాను. జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. వాల్యూ ఆఫ్ నంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced by a country is called as national income. Is called as what? National income. Okay, so national income is also is a visionary concept, or you can say that it's a imaginary concept. National income kuda oka imaginary concept. Reality lo manaku national income kanipichadu. It's a imaginary concept. Okay, in real world lo, in reality the same national income is seen in the form of GDP, GNP, NDP, NNP. ఓకే అండి. ఓకే, రియాలిటీలో మనకు ఇవి కనిపిస్తాయి, బట్ నాట్ దిస్. దట్స్ వై నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఎ థియరిటికల్ కాన్సెప్ట్, ఒక ఇమాజినరీ కాన్సెప్ట్. ఏ కంట్రీ కెన్ మెజర్ ఇట్స్ నేషనల్ ఇన్కమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మెథడ్ ఆర్ దిస్ మెథడ్ ఆర్ దిస్ మెథడ్ ఆర్ దిస్ మెథడ్. దట్స్ వై దీస్ మెథడ్స్ ఆర్ సీన్ ఇన్ రియాలిటీ, ఆర్ సీన్ ఇన్ వాట్? రియాలిటీ. ఓకే, సో దట్స్ వై ఇండియాలో నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపి. ఎందుకంటే ఇన్ ఇండియా ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ బై జీడిపి మెథడ్. ఇన్
అదర్ కంట్రీస్ దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. వేరే కంట్రీస్లో వాళ్ళు నేషనల్ ఇన్కమ్ జిఎన్పితో కోరిలేట్ చేసుకుంటారేమో. ఇంకా వేరే కంట్రీస్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఇష్టం వచ్చినగా చాలా ఉంటాయి ఇక్కడ మెథడ్స్. ఓకే, సో దే కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ది మెథడ్స్. వాళ్ళకి ఇష్టంగా ఎలా ఇష్టం ఉంది అలాంటి ఏదైనా మెథడ్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ నేషనల్ ఇన్కమ్ తీసుకుంటారు. సేమ్ మెథడ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు వాడతారు. సో సేమ్ మెథడ్ వాడి మనం ప్రొడక్షన్ ఎక్కువ అయిందా తక్కువ అయిందా చూసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ ద మెథడ్స్ దెన్ ప్రాబ్లం వస్తుంది. If you are not changing the methods, then what happens here is you can anyhow know the trend. Okay, trajectory of growth మీరు చూసుకోవచ్చు. బికాస్ ఆ ఇయర్లో కూడా సేమ్ మెథడ్, ఈ ఇయర్లో కూడా సేమ్ మెథడ్. సో ఎక్కువ తక్కువ మీరు యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు ఫైండ్ అవుట్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, వై ఐఎమ్ సేయింగ్ దిస్ టు యూ, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీ దగ్గర ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఉంది, మీన్స్ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. ఓకే, ప్రొడక్షన్ ఎక్కువ అయితేనే నేషనల్ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ జీడిపి ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఫుల్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చూసినాం మనం. ఓకే, ఎక్కువ ప్రొడక్షన్ కెపాసిటీ మన ఇంక్రీజ్ అయితే, ఎక్కువ మషినరీస్ మన కంట్రీలో వస్తుంటే, మన ప్రొడక్షన్ ప్రాసెస్లో వస్తుంటే, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్, కొత్త కొత్త టూల్స్, కొత్త కొత్త మషీన్స్. ఓకే, ఇఫ్ దే ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ అవర్ కంట్రీ, ఆటోమేటికల్లీ దానికి ఆపరేట్ చేయడానికి మనకు జనాలు కూడా కావాలి. So very common thing here, when the production increases, automatically employment increases, and this both gives rise to what? Increase in national income. Okay, all this we have seen yesterday's class, in our last class, and I have told you the definition of all of them. Now this point we have to understand. Okay, in our last class we have stopped till here. Let us see this one. According to Harrod-Domer model, full employment get equilibrium when aggregate demand is equals to aggregate supply. When aggregate demand is equals to aggregate supply. Okay, aggregate demand ante enti, aggregate supply ante enti. Aggregate demand means what? Aggregate supply. Aggregate ante total demand. Here also aggregate means total supply. Remember this point. Aggregate demand means consumers plus government plus investors. Okay, or else public sector plus private sector. Okay, ఎవరెవరు గూడ్స్ కావాలనుకుంటున్నారు, ఎవరెవరు సర్వీస్ కావాలనుకుంటున్నారు. ఓకే, అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారన్నమాట. దోస్ హూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ గుడ్, ఇట్ మీన్స్ దే ఆర్ డిమాండింగ్. యాజ్ ఎ కన్జ్యూమర్ నాకు కూడా ఒక పెన్ కావాలి, యాజ్ ఎ గవర్నమెంట్ అవర్ ఆనరబుల్ పిఎంకి కూడా ఒక పెన్ కావాలి, ఒక బ్యూరోక్రాట్కి కూడా ఒక పెన్ కావాలి. మనకు బుక్ కావాలి, వాళ్ళకు బుక్ కావాలి, మనకు ఏసీ కావాలి, వాళ్ళకు కూడా ఏసీ కావాలి. రైట్ ఆర్ రాంగ్? సో డిమాండ్కి మనం కేటగరైజ్ చేసేసినాం. ఓకే, పబ్లిక్ అంటే గవర్నమెంట్కి కూడా చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు, మనం కూడా డిమాండ్ చేస్తాం. అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఒక కంట్రీలో వీళ్ళిద్దరు తప్ప ఇంకేం కేటగిరీ ఉంటుందండి? ఏం కేటగిరీ ఉండదు, ఇదే కేటగిరీ ఉంటుంది. ఈ కేటగిరీకి మనం మళ్ళీ ఎక్కువ చెప్పుకోవచ్చు. లైక్ కన్జ్యూమర్లో పబ్లిక్ తప్ప, గవర్నమెంట్ తప్ప ప్రైవేట్ పీపుల్ ఆర్ దేర్. ప్రైవేట్ పీపుల్ అంటే మన గ్రూప్లో కొంతమంది కన్జ్యూమర్స్ ఉంటారు, కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు. ఇన్ ద సేమ్ వే పబ్లిక్లో, గవర్నమెంట్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఓన్లీ కన్జ్యూమ్ చేస్తాయి గూడ్స్ అండ్ సర్వీసెస్. లైక్ పోస్టల్ డిపార్ట్మెంట్. They want what? They want stationery, they want all the like electricity, they want space, ఇవన్నీ వాళ్ళకు కావాలి, వాళ్ళు సర్వీస్ కూడా ఇస్తారు. రైల్వే వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేస్తారు, కోల్ అండ్ ఆల్ దే విల్ కన్జ్యూమ్, అండ్ అగైన్ దే విల్ ఆల్సో గివ్ ఎ సర్వీస్. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ డిమాండ్ కూడా అవుతుంది. ఓకే, ఒక గ్రూప్లో డిమాండ్ కూడా చేస్తున్నారు, అదే గ్రూప్లో సప్లై కూడా జరుగుతుంది. రైట్ ఆర్ రాంగ్? బట్ రైల్వే మనం అందరం డిమాండ్ చేస్తాం యూజువల్గా. గవర్నమెంట్ డిమాండ్ కాదు, అది గవర్నమెంట్ విల్ సప్లై. అక్కడ గవర్నమెంట్ ఒక సప్లైయర్. రైల్వేలో మనం అందరం ఒక డిమాండ్ గ్రూప్ అనమాట. వీఆర్ ఆల్ ఏ
demand group. So whoever are demanding, aggregate demand. Whoever are supplying, aggregate supply antaru. Aggregate supply antaru. Aggregate means which categories of people are demanding. ఓకే, నథింగ్ బట్ టోటల్ డిమాండ్ ఎవరెవరు చేస్తున్నారు, ఎలాంటి గ్రూప్స్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్, అగ్రిగేట్ ఆర్ టోటల్ డిమాండ్. సప్లై కుడ్ ఆల్సో బి డన్ బై పబ్లిక్, గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది మన గూడ్స్ అండ్ సర్వీసెస్, అండ్ ప్రైవేట్ పీపుల్, యూ మీ అండ్ ఎవ్రీ వన్ విల్ ఆల్సో బి ఇన్వాల్వ్ ఇన్ వాట్, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రైట్. సపోజ్ డిమాండ్ అందరిది డిమాండ్, ఇండియాలో ఉన్న వాళ్ళది అందరిది డిమాండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ కన్జ్యూమర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ ఇన్వెస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెమ్, ద డిమాండ్ ఈజ్ 100 యూనిట్స్ డిమాండ్ ఉందండి. 100 యూనిట్స్ డిమాండ్ ఉంది, 100 pence డిమాండ్ ఉంది. ఓకే, పాపులేషన్ ఇండియాలో 100. లెట్ సపోజ్ పాపులేషన్ ఇండియాలో ఓన్లీ 100 persons ఆర్ దేర్. ఇండియాలో ఓన్లీ 100 persons ఆర్ దేర్ పాపులేషన్. లెట్ సపోజ్ డిమాండ్ ఎంత, 100 యూనిట్స్. డిమాండ్ ఎంత, 100 యూనిట్స్. ఈ 100 యూనిట్స్కి ప్రొడ్యూస్ చేయడానికి 2 machines కావాలి. టు ప్రొడ్యూస్ దిస్ 100 యూనిట్స్ వీ వాంట్ 2 machines. ఓకే, ఫైన్. నో, సో ఇక్కడ 100 యూనిట్స్ కాదు. సో ఇండియాలో లెట్ సపోజ్ 2 machines ఆర్ దేర్, దేర్ కెపాసిటీ ఈజ్ టు ప్రొడ్యూస్ ఓన్లీ 50 యూనిట్స్. దేర్ కెపాసిటీ ఈజ్ టు ప్రొడ్యూస్ హౌ మచ్, 50 యూనిట్స్. ఓకే, సో ఇండియాలో పాపులేషన్ ఎంత, లెట్ సపోజ్ 100 people ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, 100 యూనిట్స్ ఆఫ్ పెన్స్ దే ఆర్ డిమాండింగ్, 100 యూనిట్స్ ఆఫ్ పెన్స్ దే ఆర్ డిమాండింగ్. మషీన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, and these machines have the capacity to produce how much units, only 15 units. Okay, ante supply manam enta istunnam, 50 istunnam, but demand is how much, 100 units. Now ee rendu machines ki nadipichadaniki, let's suppose out of 100 50 people are employed. 50 people are employed to run these machines over the years, over 1 year. Okay, it means what, 50 people are employed and 50 people are unemployed here, ఖాళీగా ఉన్నారు. 50 people are unemployed. ఓకే, సో సప్లై 50 యూనిట్సే ఉంది, డిమాండ్ 100 యూనిట్స్ ఉంది. ఓకే, బికాస్ సప్లై తక్కువ ఉంది విత్ రెస్పెక్ట్ టు డిమాండ్, ఓకే, దట్స్ వై ఫుల్ ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. ఓన్లీ 50 members ఆర్ ఎంప్లాయిడ్, ఫుల్ ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. లెట్ సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 50 units supply, if we want to increase more 50 units ప్రొడ్యూస్ చేయాలంటే ఇంకా 2 machines ఎక్కువ కావాలి కదా. ఎస్, 2 more machines we require. మళ్ళీ 2 more machinesకి రన్ చేయడానికి మీకు 50%, 50 మిగిలినవి 50 members ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఎస్, వాళ్ళు ఇక్కడ పని చేస్తారు. రెస్ట్ 50 విల్ బి ప్రొడ్యూస్ బై అదర్ 50%. ఓకే, ఇట్ మీన్స్ వాట్, when supply equals to demand, then you will have full employment. You will have what? Full employment. Remember this point. When supply equals to demand, you will have what? Full employment. Okay, forever you remember this point. Okay, so Herod Domer kuda vallu kuda ide cheppinru. Em cheppinru? What they have told? Okay, full employment can be achieved when demand is equals to what? Supply. When demand is equals to what? Supply. Okay, కానీ ఇట్లా జరగదు ఎకనామీలో, కొంచెం తక్కువనే ఉంటుంది ఎప్పుడైనా సప్లై, బికాజ్ ఆంటర్ప్రెన్యూర్స్, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ రావడానికి వాళ్ళు ఏం చేస్తారంటే సప్లై ఎక్కువ చేయరు. ఓకే, they always keep the supply less because they wanted to earn more money. Of course, free economic models are, మీరు ఇది చెప్పొచ్చు నాకు, సార్ ఒక కంపెనీ వేరే కంపెనీ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు మనకేం తెలుస్తుంది సార్. ఓకే, ఆయన డిమాండ్ ఉన్న తర్వాత ఆయననే ప్రొడ్యూస్ చేసి ఆయన ఎక్కువ సంపాదించుకుంటాడంటే కాదు. మార్కెట్ ఎకనామీలో అట్లా వర్క్ చేయదు. మార్కెట్ ఎకనామీ ఈజ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ది రెస్పాన్స్ ఆఫ్ యువర్ కాంపిటీటర్స్. మీ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నాడు దానికి రెస్పాన్స్.
ఓకే, లేనే మనం ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం, ఆ ప్రొడక్షన్ డిక్రీజ్ చేస్తాం. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, మార్కెట్ ఎకనామీ అంటే ఫ్రీ ఎకనామీ ఎలా వర్క్ చేస్తుంది అంటే విత్ రెస్పెక్ట్ టు వాట్ రెస్పాన్సెస్ ఆఫ్ ఓకే కాంపిటీటర్స్. వాళ్ళు పెంచుతున్నారంటే మనం పెంచుతాం, వాళ్ళు డిక్రీజ్ చేస్తున్నారంటే మనం డిక్రీజ్ చేస్తాం. అల్టిమేట్లీ ఏమైందంటే అందరి దగ్గర డబ్బులు ఎంత సంపాదిస్తున్నారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అందరిది ఎంత, ఓకే, ఆ వాళ్ళ దగ్గర ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కెన్ దే బై దిస్ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మనీ. అన్ని బేసిక్ నీడ్స్ వాళ్ళు కొన్న తర్వాత మనది కొంటారా లేదా, అంటే ఎంత మిగులుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు, ఆ మిగిలిన డబ్బులతో వాళ్ళు ఇది కొనచ్చా లేదా. సో ఒక ప్రాపర్ కాంప్రిహెన్సివ్ ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ వాళ్ళు చేసుకున్న తర్వాత ఇంకా వేరే కాంపిటీటర్స్ అంటే మన దగ్గర మ్యాగీ ఉంది, దెన్ నార్ నూడిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, మ్యాగీ ఎంత ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు ప్రాపర్గా చూసుకుంటూ దే విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ దర్ ప్రొడక్షన్. Okay, that is only called as marketing strategy. Okay, అందుకే what happens is, that is the reason supply is equals to demand will never happen, and when this two does not equals, employment does not happens. Okay, full employment అంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకదు, అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, చాలామందికి జనరల్గా ఒక స్టాండర్డ్ ఒక డాక్టర్ 500 మెంబర్స్కి కేటర్ చేయాలి. ఒక వన్ డాక్టర్ 500 మెంబర్స్కి ప్రాపర్గా కేటర్ చేస్తే, కన్సల్టేషన్ చేస్తే, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ క్వాలిటీ అడ్వైస్, క్వాలిటీ సర్వీస్ వస్తుంది. మన ఇండియాలో వన్ డాక్టర్ ఈజ్ కేటరింగ్ టు 10,000 పీపుల్. సప్లై ఎంత తక్కువ ఉంది చూడండి, సప్లై ఎంత ఎక్కువ ఉంది చూడండి. ఓకే, డాక్టర్ సప్లై చాలా తక్కువ, డిమాండ్ చాలా ఎక్కువ. వన్ డాక్టర్ 500 మెంబర్స్కి చూడాలంటే వన్ డాక్టర్ 10,000 మెంబర్స్కి చూస్తున్నాడు, సప్లై చాలా చాలా తక్కువ. గవర్నమెంట్ మెడికల్ సీట్స్ చాలా ఎక్కువ రిలీజ్ చేసి చాలామందికి ఏంటంటే ఆబ్వియస్లీ మెరిట్లోనే తీసుకోవాలి, అంటే మినిమం స్టాండర్డ్ 75% అబౌవ్ ఉంటేనే దే విల్ గెట్ ద సీట్. దట్ కుడ్ బి ఏ కామన్ క్రైటీరియా. అందరికీ ఫ్రీగా ఇవ్వద్దు, 40% లో స్టాండర్డ్ స్టూడెంట్స్కి కూడా ఇవ్వద్దు. కానీ గవర్నమెంట్ సీట్స్ ఎక్కువ చేస్తే, ఓకే, ఒక స్టాండర్డ్ 75% మినిమం టు గెట్ త్రూ దిస్ ఎగ్జామ్ అని చెప్పేస్తే, ఓకే, సప్లై ఆఫ్ డాక్టర్స్ విల్ ఇంక్రీజ్ ఆర్ నాట్? సప్లై ఆఫ్ డాక్టర్ విల్ ఇంక్రీజ్. వెన్ సప్లై ఆఫ్ డాక్టర్ విల్ ఇంక్రీజ్, ఓకే, those students who are a part of like వాళ్ళకి మెడికల్ సీట్ దొరకలేదు, వాళ్ళు మళ్ళీ దుబాయ్, మళ్ళీ యూకే, యూఎస్కి అలా వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వెళ్ళరు కదా, ఇక్కడ వాళ్ళకు మెడికల్ సీట్ దొరికిపోతుంది కదా, సో వాళ్ళు ఇక్కడే ఉంటారు. దెన్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఎన్ష్యూర్డ్ ఆర్ నాట్? ఎస్. కానీ గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ సెక్టర్ అయినా సరే, వాళ్ళు జనరల్గా సప్లై దే విల్ నాట్ మేక్ ఈక్వల్ టు డిమాండ్, బికాస్ వాళ్ళకి ఆ డిమాండ్ అట్లానే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ ఫర్ దేర్ పొలిటికల్ గెయిన్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఫర్ దేర్ ప్రాఫిట్ గెయిన్స్, రైట్. Then the next important model we are having Nehru-Mahalanobi's model, a very famous economist China. Okay, Mahalanobi is, okay, the economist, the famous economist. Okay, he has taken some aspects of Fieldman, another great economist. Okay, Fieldman. If you remember what we have discussed in our previous class while we are talking about the historical background of planning, I have told you that Russia was the first country to implement 5-year plan in the year 1928 అని చెప్పినా నేను మీకు. ఓకే, అండ్ ఐ టోల్డ్ యూ దట్ రష్యా 5-year ప్లాన్ ఇంప్లిమెంట్ అంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఒక ఎకనామిస్ట్ ఉన్నారు. దట్ ఎకనామిస్ట్ నేమ్ ఇస్ దిస్ ఓన్లీ, ఫీల్డ్మ్యాన్. ఆయన మోడలే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు, హిజ్ మోడల్. అండ్ ద సేమ్ మోడల్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై అస్ ఆల్సో. ఆఫ్ కోర్స్ కొన్ని మోడిఫికేషన్ మహాలనోబిస్ గారు కొంచెం మోడిఫికేషన్ చేసిండు ఫీల్డ్మ్యాన్ మోడల్లో. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మహాలనోబిస్ ఫీల్డ్మ్యాన్ మోడల్. ఓకే, see, scientist and statistician of international repute, very very important. యూపీఎస్సీలో మీకు సైంటిస్ట్ అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ అని ఒక చాప్టర్ ఉంది, సైంటిస్ట్ అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్. అప్పుడు మహాలనోబిస్ గురించి కూడా మీరు చదువుకోవాలి. అండ్ ఎకనామిక్ ఆప్షన్లో మైక్రో ఎకనామిక్స్ పేపర్లో కూడా మీకు ఇవన్నీ ఉంటాయి. ఓకే, స్టాటిస్టికల్ మోడల్ అంటే ఒక ప్రాపర్గా మెథడ్ ఇవ్వాలి, మెథడ్ టు అచీవ్ సంథింగ్.
ఓకే, ఇక్కడ ఒక సమ్ పెట్టాలి, ఇక్కడ ఒక డిమాండ్, ఓకే వేరియబుల్స్ ఇది కావాలి, దెన్ ఇక్కడ ఒక సిగ్మా ఉండాలి, ఎక్స్ ఉండాలి, దెన్ వి విల్ గెట్ దిస్ పర్టికులర్ ఎంత డిమాండ్ ఉంది మనం కనుక్కోవచ్చు. ఓకే, ఎంత ప్రొడక్షన్ చేయాలి అది మనం కనుక్కోవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ ప్రొడ్యూసర్ ఒక వేరియబుల్ మార్చేస్తే మన వేరియబుల్స్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అవన్నీ ఒక ప్రాపర్గా ఇంక్రీజ్ డిక్రీజ్ ఏం చేయాలి. స్టాటిస్టియన్ అంటే స్టాట్స్ బట్టి he will give you a method, okay, and give you what predictions. ఫోర్కాస్టింగ్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, ఫోర్కాస్టింగ్ అండ్ డిసిషన్ మేకింగ్లో స్టాటిస్టిక్స్ చాలా యూజ్ అవుతాయి. సో హీ హాజ్ గివెన్ హిజ్ ఓన్, ఆయననే ఒక మెథడే డెవలప్ చేసిండంటే యూ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్. దట్ మెథడ్ ఈజ్ రెడ్ బై ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఆల్ అవర్ బుక్స్. ఈవెన్ యూపీఎస్సీ ఎకనామిక్ ఆప్షన్ వాళ్ళు కూడా అలాంటి మెథడ్స్ చదువుకుంటున్నారు. ఓకే, సో రిమెంబర్ దట్స్ వై హీఈస్ ఏ ఇంటర్నేషనల్ రెప్యూట్ పర్సన్, ఎకనామిస్ట్. He was also the founder of Indian Statistical Institute. Direct question may come in the examination. Prelims రావచ్చు. Who among the following was the founder of Indian Statistical Institute? Mahalanobi. Okay, he was the architect of second 5-year plan. We will study about it. And under his model, ఆయన మోడల్లో ఆయన ఏమన్నారంటే ఓకే ఇండస్ట్రియలైజేషన్ చేయాలి, దట్ టు ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టాలి, కొత్త ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ హిజ్ సజెషన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ 5-year ప్లాన్లో ఆయన చెప్పిన సజెషన్కి మనం ఇంప్లిమెంట్ కూడా చేసినాం. ఓకే, సో అండ్ హీ ఆల్సో సెడ్ దట్ యాక్టివ్ రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ ఎక్కువ రోల్ ప్లే చేయాలి, గవర్నమెంట్ ఫోర్ ఫ్రంట్గా ఉండాలి, గవర్నమెంట్ ఎక్కువ ఇండస్ట్రీస్ ఓన్ చేయాలి. సో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, గవర్నమెంటే మొత్తం రిసోర్సెస్ కంట్రోల్ చేయాలి, గవర్నమెంటే మొత్తం ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సో హిజ్ మోడల్ వాజ్ ఓకే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ప్లస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్. ఓకే, గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ ప్రైమరీ రోల్, అంటే 10 ఇండస్ట్రీస్లో 8 ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి, 2 ఇండస్ట్రీస్ ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అని ఆయన చెప్పారు. ద మోడల్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సెకండ్ 5-year ప్లాన్. సో బేసికలీ మహాలనోబిస్ మోడల్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఇంపార్టెన్స్. Okay, and he has given emphasis to heavy industries. Remember this point, heavy industries are those industries where the raw material, whatever you bring, the raw material will be what will be large in size. Large in size, used to manufacture what? Big machines like tractors, like bulldozers, JCB, cement roller, etc. రా మెటీరియల్ ఈజ్ లార్జ్ ఇన్ సైజ్. సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మీకు పెద్ద ఐరన్ బండల్స్, స్టీల్ బండల్స్ ఇట్లా కావాలి. ఓకే, లారీ మొత్తం ఒక 2-3 యూనిట్స్తోనే ఫిల్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెవీ ఇండస్ట్రీస్ బికాస్ దే యూజెస్ లార్జ్ సైజ్ రా మెటీరియల్ యూజ్ చేసుకుంటారు. ఓకే, హెవీ. బేసిక్ అంటే విత్ రెస్పెక్ట్ టు దేర్ ఇంపార్టెన్స్. బేసిక్ ఇండస్ట్రీస్ ఆర్ నథింగ్ బట్ విత్ రెస్పెక్ట్ టు importance. Okay, like cement, whether you want to do construction, okay, or you want to do housing, you want to put a plant, you want to establish an industry, you do whatever you want to do. You want to lay roads also, you require what? Cement is the core. Cement, sand, electricity, petrol, these are all what? బేసిక్ ఇండస్ట్రీ. ఇంపార్టెన్స్ బట్టి బేసిక్ అని చెప్తాను. బేసిక్ ఇండస్ట్రీస్కే మనం కీ ఇండస్ట్రీస్ చెప్తాం. కీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఇలాంటి ట్విస్టింగ్ థింగ్స్ రావు టీఎస్పీఎస్సీలో. జనరల్గా టీఎస్పీలో డైరెక్ట్లీ హెవీ ఇండస్ట్రీస్కి వాళ్ళు బేసిక్ అలా మార్చరు. బట్ యూపీఎస్సీలో జనరల్గా దీస్ టర్మ్స్ దే విల్ చేంజ్. ఓకే, ఆయన ఏమన్నారంటే హెవీ ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రమోట్ చేస్తే India will go on a higher growth path. And GDP పెరుగుతుంది అని చెప్పారు. According to Nehru-Mahalanobi's model, more emphasis was given on industrialization. ఇది మనం చూసుకున్నాం. Growth of capital goods industry. ఓకే, క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ, పెద్ద మషీన్స్, పెద్ద ఎక్విప్మెంట్స్కి క్యాపిటల్ గూడ్స్ అంటారు.
క్యాపిటల్ గూడ్స్ అంటారు, బుల్డోజర్స్, ఓకే, ట్రాక్టర్స్, ఓకే, బిగ్ మషిన్స్ లైక్ పవర్ లూమ్స్, అలాంటి మషిన్స్కి మనం క్యాపిటల్ గూడ్ ఇండస్ట్రీ అంటారు. సో హెవీ ఇండస్ట్రీస్ విల్ సర్వ్ వాట్ దిస్ పర్పస్ ఆర్ నాట్? ఎస్. అండ్ మోర్ ఫోకస్ ఆన్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. More focus on import substitution. Okay, then government of India is buying from Japan. Okay, government of India is buying, okay, let's suppose iron and steel. Iron we are buying, and iron raw iron కూడా మనం కొంటున్నాం, అండ్ ఫినిష్డ్ స్టీల్ కూడా మనం కొంటున్నాం. అంటే ఐరన్ ఉన్న దగ్గర స్టీల్ కూడా మేకింగ్ చేస్తారు, అందుకే ఈ రెండు ఐరన్ అండ్ స్టీల్ అని ఒకటేసారి మనం చెప్పేస్తాం. ఓకే, ఐరన్ అండ్ స్టీల్. సో ఇది మనం ఇంపోర్ట్ చేస్తున్నాం కదా, దీనికి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్టిట్యూట్. వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. అంటే వాళ్ళ దగ్గర నుంచి కాకుండా మనమే ప్రొడక్షన్ చేసుకోవాలి. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఏమంటారు? ఇంపోర్ట్స్కి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, మీన్స్ slowly whatever we are importing from other countries, we have to start producing it in our own country. That's why he has given importance for what? Rapid industrialization. Why? Because India at that time was importing lot of finished goods from other countries, which is also because of the impact and effect of what? Deindustrialization by the British government, and it is also because of what lot of goods, consumer goods and all has been what I said is exported to our country during the British period. Okay, so మనం బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు వెరీ కామన్ థింగ్, మీకు ఇది తెలుసు, వాళ్ళు మన ఇండియాలో బ్రిటిష్, when India was under the control or the rule of British, okay, they did not bring any industrialization. Chudandi how tricky this situation is, how bad they were at that time, how like I said, how mean, and they are very mean people, right? వాళ్ళు ఏం చేసిందంటే మదర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ మనం బ్రిటన్కి చెప్తాం. మదర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ మనం బ్రిటన్కి చెప్పిన తర్వాత, అంటే అక్కడ వాళ్ళు రా మెటీరియల్స్ తీసుకొని దానికి మంచిగా రిఫైన్ అండ్ పాలిష్ చేసి వాళ్ళు ఫినిష్ గూడ్స్ లాగా మొత్తం దునియా మొత్తంలో అమ్ముతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ కాలనీస్లో ఒక్క ఇండస్ట్రీ పెట్టలేదు. ఓకే, సో ఎవ్రీ ఇండస్ట్రీ దే ఎస్టాబ్లిష్ దేర్. ఇండియా లాగా, సౌత్ ఆఫ్రికా లాగా, ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి మొత్తం రా మెటీరియల్స్, అగ్రికల్చర్ రా మెటీరియల్స్, మైనింగ్ రా మెటీరియల్స్, క్వారింగ్ రా మెటీరియల్స్, ఇవన్నీ వాళ్ళు తీసుకొని ఓకే యూకేలో సప్లై చేసిండ్రు, వాళ్ళ బ్రిటన్లో సప్లై చేసి అక్కడ అది కన్వర్ట్ చేసి మళ్ళీ మనకు అమ్మడం. సో డీఇండస్ట్రియలైజేషన్ అంటారు. దే రూల్ ఫర్ ఆల్మోస్ట్ అబౌట్ 180 years, బట్ విత్ రిగార్డ్ టు ఇండస్ట్రియలైజేషన్ దే హ్యావ్ డన్ నథింగ్. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ చేసిండ్రు. రిమెంబర్ దిస్ పాయింట్. సో మన దగ్గర ఇండస్ట్రియలైజేషన్ లేనప్పుడు మనకు చైర్, మనకు కెమెరా, మనకు టీవీ ఏదైనా కావాలంటే ఇండస్ట్రీసే లేవు కదా. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ బ్రిటిష్లో ఇండస్ట్రియలైజేషనే జరగలేదు, చాలా తక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, షుగర్ కేన్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్, ఇవన్నీ ఇండస్ట్రీస్ కావాలి. క్లాతింగ్, షర్ట్ మేకింగ్, టీషర్ట్ మేకింగ్, అవన్నీ ఇండస్ట్రీస్ కావాలి మనకు. సో ఇండస్ట్రీసే లేవు కదా ఇక్కడ. there is no industries here. మనం వాళ్ళది డైరెక్ట్ ఫినిష్డ్ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీఆర్ డీఇండస్ట్రియలైజ్డ్, మొత్తం డీఇండస్ట్రియలైజేషన్ ఉన్నింది. ఓకే, అందుకే మనం వేరే కంట్రీస్ నుంచి చాలా ఇంపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. వాట్? ఫినిష్డ్ గూడ్స్, ఇండస్ట్రీ మేడ్ గూడ్స్, మషీన్ మేడ్ గూడ్స్కి మనం మొత్తం ఇంపోర్ట్ చేసినాం. అందుకే మహాలనోబిస్ ఏమన్నారంటే, కాదు, మనం ఇప్పుడు నుంచి ఫినిష్ గూడ్స్ ఆర్ మషిన్ మేడ్ గూడ్స్ మనం వేరే కంట్రీస్ నుంచి కొనద్దు, మనం హెవీ ఇండస్ట్రీస్కి ప్రమోట్ చేద్దాం, కొత్త ఇండస్ట్రీస్ మనమే పెడదాం, అండ్ మనమే డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చర్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేద్దాం. అవన్నీ వాట్ ఎవర్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వీ షుడ్ try to produce in our country. That's why he has given more importance to import substitution. Import substitution is nothing but domestic production, producing domestically. Okay, more focus on import substitution. This strategy, as you all know, that we have already discussed, that they have given more importance to heavy industries, and also they have given importance to consumption good industries, consumption goods.
కన్జ్యూమ్ చేయాలి. ఓకే, అలాంటి ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టారు. ఓకే, దిస్ కన్జంప్షన్ గూడ్ సెక్టార్ ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 సెక్టార్. C1 machine based goods, consumer goods. C2 labor intensive techniques, and C4 service sector. C4 service sector. So machine based and ఎక్కువ labor, very very important. At time of independence చాలా మంది దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఉండింది, ల్యాండ్లెస్ లేబరర్స్ ఫర్ దేర్. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ instead of putting a railway wheel making industry, railway wheel or railway track making industry, instead of, because which requires aeronautical industry or defense industry ki ekwa promotion ivakunda, instead of doing that, instead of promoting that industries that require what skills and which were lacking in our country at a time of independence ఉన్నప్పుడు అలాంటి స్కిల్స్ లేవు మన పాపులేషన్లో. ఓకే, టు గో ఫర్ వాట్ హై టెక్నాలజీ జాబ్స్ వాళ్ళు చేయలేరు. దట్స్ వై మహాలనోబిస్ ఏమన్నారంటే మనం హై టెక్నాలజీ ఇండస్ట్రీస్ వీ షుడ్ నాట్ ప్రమోట్, వీ షుడ్ ప్రమోట్ వాట్ లేబర్ ఇంటెన్సివ్, లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ లేబర్ ఇంటెన్సివ్, labor intensive, textile labor intensive, handloom labor intensive. Okay, these are all what? Labor intensive. BD making labor intensive. So labor intensive industries ఎక్కువ పెట్టాలి. ఓకే, షుగర్ ఇండస్ట్రీ, వూలన్ ఇండస్ట్రీ, ఓకే, లెదర్ ఇండస్ట్రీ, ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్. చాలామంది పని చేయాలి అక్కడ, మషిన్స్ తక్కువ ఉంటాయి బికాజ్ అలాంటి టెక్నాలజీ కూడా ఎక్కువ అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, చాలా లేట్ టెక్నాలజీ ఈస్ బీయింగ్ అప్డేటెడ్ విత్ రిగార్డ్ టు టెక్స్టైల్ ఆర్ విత్ రిగార్డ్ టు లెదర్. ఓకే, మేకింగ్ అప్ బ్యాగ్స్. సో కొన్ని కట్టింగ్ ఇంకా సీవింగ్ మషిన్సే వచ్చినాయి, కానీ దానికంటే ఎక్కువ ఏం రాలేదు. కంట్రీస్ దాని మీద రీసెర్చ్ కూడా చేయట్లేదు. సో కొత్త మషిన్స్ దానిలో రావట్లేదు. సో వీఆర్ నాట్ ఇంపోర్టింగ్. సో అక్కడ టెక్నాలజీ చాలా లేట్గా అప్డేట్ అవుతుంది. ఆ సెక్టార్లో చాలా లేట్గా అప్డేట్ అవుతుంది. ఆ లేట్గా అప్డేట్ అవుతున్న వల్ల జనరల్లీ ఏమవుతుంది, అలాంటి సెక్టార్స్లో లేబర్స్ ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్కి చాలా ప్రమోట్ చేయాలి. బికాస్ టు అబ్జర్వ్ ద లార్జ్ అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. Okay, at the time of independence. So remember all of this. Okay, don't leave any of these things. Which one of following they will give that C1 C2 stands for what? In Mahalanobi's model, C1 C2 C3 C4 stands for any question రావచ్చండి. Okay, so please make sure that machine based techniques, producing consumer goods, కన్జ్యూమర్ కోసమే గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, అలాంటి చాలా మందికి జాబ్ దొరకాలి, అండ్ సర్వీస్ సెక్టార్లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. That's why C1, C2, C4, that's why this model is also called as 4 sector model. Nehru called it as 2 sector model. Okay. This model was criticized by Vakil and Brahmanan as missing of wage good model. According to famous economist and the person who has developed the HDI, Mahbubullah, Human Development Index also. Okay, people cannot eat tractors. He told that people cannot eat tractors. ఆయన ఎందుకు చెప్పిండు అట్లా? ఆయన ఏం చెప్పిండంటే హెవీ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేస్తున్నారు, పెద్ద ట్రాక్టర్స్, పెద్ద బుల్డోజర్ మషిన్స్ మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. అలాంటి ప్రొడక్షన్ ఎందుకండి? మన ఇండియాలో కన్జ్యూమర్స్కి వేజ్ అంటే వాళ్ళకి వేజ్ ఎంత వస్తుంది? 20 రూపీస్ 30 రూపీస్ పర్ డే వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. అలాంటి గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఆ గూడ్స్ కొని వాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఒక బల్బ్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు కదా, ఒక ఫ్యాన్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు కదా, రైట్, ఒక స్టవ్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు కదా. సో దట్ కన్జ్యూమర్కి కావాల్సినవి గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు పెంచుకుంటారు. ఇవన్నీ ట్రాక్టర్స్ బుల్డోజర్లు ఎవరికి కావాలి, హెవీ ఇండస్ట్రీస్ ఎవరికి కావాలి అని వాళ్ళు చెప్పిండ్రు. దట్స్ వై పీపుల్ కెనాట్ ఈట్ ట్రాక్టర్. కానీ మహాలనోబిస్ ది పర్స్పెక్టివ్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఇక్కడ వీళ్ళ పర్స్పెక్టివ్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఆయన ఏమన్నారంటే డీఇండస్ట్రియలైజేషన్ ఉన్న వల్ల మనం చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇట్స్ బెటర్ దాట్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ బై అవర్ సెల్ఫ్. ఐరన్ అండ్ స్టీల్ ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి? సో మనమే ప్రొడ్యూస్ చేస్తే మంచిది కదా. ఈ ఐరన్ అండ్ స్టీల్ వేరే అన్ని ఇండస్ట్రీస్కి చాలా హెల్ప్ చేస్తుంది కదా. సో ఆయన ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చెప్పుకుంటే, వీళ్ళు ఏమన్నారంటే అంత లాంగ్ టర్మ్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా షార్ట్ టర్మ్ మనం ఇష్యూస్ సాల్వ్ చేయాలి, కానీ
కానీ అంత లాంగ్ టర్మ్ మనం ఇష్యూ సాల్వ్ చేయడానికి చూస్తే ద క్వాలిటీ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ విల్ గో డౌన్ మోర్ అండ్ మోర్ అండ్ ద పబ్లిక్ మనీ అండ్ ద గవర్నమెంట్ మనీ విల్ బి స్పెంట్ ఆన్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ యూజువలీ నాట్ సాట్ బై ది కన్స్యూమర్స్. ఎక్కువ డబ్బులు అక్కడ వెళ్తున్నాయి అన్నమాట. Okay, that is what they said. That's why Mehbubullah clearly told that people cannot eat tractors. Alanti heavy industries, capital industries promote cheyakandi. Okay, then we are having Rajiv strategy. Rajiv Gandhi kuda oka plan lo ayana inputs icharu. Very very visionary leader Rajiv Gandhi. Very very visionary leader. Okay, and moreover he is a very progressive leader. He is a very progressive leader. And he was a person who has given importance to what? Information technology. Information technology. You can see here. This strategy emphasized on IT. ఇక్కడ బ్లూలో రాసి ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ సెక్టార్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇన్ దిస్ స్ట్రాటజీ he also gave importance to core industries. చాలా core industries అంటే I have told you already. I have told you what are the core industries. జనరల్గా core industry is a concept. దానికి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కెఫే కాఫీ డే. Thanks a lot for watching to me. Have a nice day. Do subscribe to Telugu One channel and keep watching my lectures and share it to as much as you can. And bye bye, take care, have a nice day ahead, all the best.